హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ది బెస్ట్ చట్నీ అండి. ఇడ్లీలో కానివ్వండి, దోశలో కానివ్వండి, ఇది కాంబినేషన్ అంటే ఇదే. నాకైతే మాత్రం ఫేవరెట్ అనమాట. ఎంతమందికి ఇష్టమో కాదనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలామందికి చట్నీ అనేది ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదండి? మనం చేయాల్సిన పద్ధతిలో చేస్తే సూపర్గా ఉంటుంది ఈ చట్నీ మాత్రం. ఇది చట్నీ కోసమే టిఫిన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి, నాలాంటి వాళ్ళు. నాకు అంత ఇష్టం అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చిన వాళ్ళకు కూడా ఈ పద్ధతిలో చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. మనకి ఈజీగా అయిపోతుంది. మిక్సీ పట్టనవసరం కూడా లేదు కాబట్టి మార్నింగ్ టైంలో త్వరగా అయిపోయే చట్నీ అయితే ఇదే ప్రిఫర్ చేస్తాను నేనైతే మాత్రం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి అనేది తీసుకోవాలి. మనకి ఫ్యామిలీలో మెంబర్స్ బట్టి తీసుకోవాలండి. మాకైతే మరీ మేము ఎక్కువ ముద్దగా అయితే ప్రిఫర్ చేయము, పలుచగానే తింటాం కాబట్టి మాకు ఈ 4 టేబుల్ స్పూన్స్ అనేది సరిపోతుంది. ఈ చట్నీ కొంచెం మీడియంగా పలుచగా చేసుకుంటేనే బాగుంటుందండి. మరి ముద్దగా అయితే అస్సలు బాగోదు. సో నాకైతే 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకుని మనం ఎక్కడా కూడా లంప్స్ లేకుండా నీట్గా స్పూన్తో కలుపుకోవాలి. ఎంత కలిపినా కూడా అక్కడక్కడ ఉండిపోతాయి కాబట్టి కాసేపు పక్కన పెట్టినట్లయితే పిండి బాగా వాటర్కి అబ్జర్బ్ చేసుకొని స్మూత్ స్ట్రక్చర్లో వస్తుంది. సో అంతవరకు అది పక్కన పెట్టేద్దాం. అప్పటికి మనం 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత తాలింపుకి మనం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్ అనేది కొంచెమే పడుతుందిలేండి, ఎక్కువేమీ అవ్వదు మనకి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అవి కూడా యాడ్ చేసుకొని కరివేపాకు 2 రెబ్బలు యాడ్ చేసుకోవాలి. పిల్లలు తినాలనుకుంటే కరివేపాకుని ఇంకా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. చట్నీలో కలిసిపోతుంది కాబట్టి పక్కన పెట్టే అవకాశం ఉండదు, తింటారు. మనం ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టొమాటో అనేది కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లో యాడ్ చేసుకోవాలి. టొమాటో మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి మూత పెట్టి కవర్ చేసినట్లయితే టొమాటో స్మూత్గా మగ్గుతుంది. ఇలా మగ్గినప్పుడు మనం గరిటతో ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయితే చట్నీలో మనకి ఎక్కడా కూడా కనిపించవన్నమాట టొమాటో అండ్ ఆనియన్స్. అలా నీట్గా కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఈ స్టేజ్లో యాడ్ చేసుకున్నట్లయితే స్మెల్ బాగుంటుందండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత పసుపు అండ్ 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. చాలామంది కారం వేయరు. కారం వేసి చూడండి, టేస్ట్ అనేది మీకే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎప్పుడూ చేసే చట్నీలా కాకుండా నేను చెప్పే పద్ధతిలో చేయండి. ఓకేనా? ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగా వస్తుందండి. నేను చేశాను కాబట్టి నేను 2 వేస్లో కూడా చట్నీ అనేది ట్రై చేశాను. నాకు ఈ పద్ధతిలో చాలా బాగా నచ్చిందనమాట. నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి అనేది కొంచెం దంచి వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి అనేది తాలింపులో వేయకూడదండి. అప్పుడు కాకుండా ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేసినట్లయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చెప్తున్నాను కదా. నెక్స్ట్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అవి మరీ మరిగిపోకూడదు. జస్ట్ సైడ్స్ ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడే మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి, ఇందులో వేసేయాలన్నమాట. మరి మరిగినట్లయితే ఏమవుతుందంటే మనం పిండి వేసిన వెంటనే కూడా అవి లంప్స్లా ఫామ్ అయిపోతాయి ఆ హీట్కి. సో మనం కలిపినా కూడా అవి అలా ఉండిపోతాయి. సో అందుకని మరి ఎక్కువ మరిగినంత వరకు ఉంచకుండా సైడ్స్ అలా బాయిల్ అయినప్పటికీ మన శనగపిండి అనేది వేసామనుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలని చూస్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి బాయిలింగ్ అనేది ఇలా అవ్వాలండి. ఇలా అయితే చట్నీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లే. బబుల్స్లా వస్తుంది చూసారా పైన, అలా అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్లే. లేదంటే పచ్చి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చట్నీ అనేది తినాలనిపించదు, పచ్చి పచ్చిగా అన్నట్లు అనిపిస్తుంది. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోద్ది. ఎక్కువ టైం అస్సలు పట్టదండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. ఇది దోశలోకే కాదు, ఇడ్లీలోకే కాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. మంచి కన్సిస్టెన్సీ అనేది చేసుకున్నట్లయితే ఉట్టిగా చట్నీ కూడా తింటాను. నాకు అంత ఇష్టం ఇదైతే మాత్రం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బొంబాయి చట్నీ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. దానికి మీ అందరి యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.